నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిస్కషన్. తెలంగాణ ఏర్పడింది, 10 ఏళ్ళు అయిపోయింది. 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఎవరి కష్టాలు వాళ్ళకున్నాయి. కానీ తెలంగాణలో పార్టీలు మాత్రం సెంటిమెంటు అస్త్రాన్ని వదలటం లేదు. తెలంగాణ కోసం పోరాడింది, ప్రత్యేక రాష్ట్రం తెచ్చింది కేసీఆర్ఏనని బీఆర్ఎస్ చెప్తోంది. కాంగ్రెసే తెలంగాణ ఇచ్చింది అని హస్తం పార్టీ నేతలు చెప్తున్నారు. తమ మద్దతుతోనే రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని బీజేపీ వాయిస్ వినిపిస్తోంది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఎందుకు ఈ సెంటిమెంట్ రాగం? పార్టీలన్నీ కూడా తెలంగాణ పదం చుట్టే తిరగడానికి కారణం ఏంటి? ఇదే ఇవాల్టి స్పెషల్ డిబేట్లో డిస్కస్ చేద్దాము. డిస్కస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు రజితారెడ్డి గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, అలాగే తులా ఆంజనేయులు గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అండ్ దుగ్గరాజ్ గారు, రాజకీయ విశ్లేషకులు. మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు కపిలవాయి దిలీప్ కుమార్ గారు, కాంగ్రెస్ నేత. ముందుగా మనము రజితారెడ్డి గారితో మాట్లాడదాం. రజితారెడ్డి గారు, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రజితారెడ్డి గారు, నమస్తే అండి, చెప్పండి. 10 ఏళ్ళు అయిపోయింది, రాష్ట్రం వచ్చేసింది, తెలంగాణ కళ సాకారం అయిపోయింది, అనుకున్నవన్నీ హామీలు నెరవేర్చాము అని చెప్తూ ఉన్నారు. కానీ ప్రతి సభలో ఈ తెలంగాణ సెంటిమెంట్ను మళ్ళీ ఎందుకు టీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎందుకు దీన్ని హైలైట్ చేస్తున్నారు, ఎందుకు తెర మీదకు తెస్తున్నారు అనుకోవచ్చు? చూడండి, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలిచిన పార్టీ అండి. ప్రజలకు ఏం కావాలి, ఏ రకంగా తెలంగాణ సుభిక్షంగా ఉంటుంది అనేది తెలిసిన నాయకుడు, ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారండి. ఈరోజు కేసీఆర్ గారు నాయకత్వాన తెలంగాణ రాష్ట్రం అగ్ర పదంలో దూసుకుపోతుందండి. ఇది ఎవరు కాదనలేని విషయము. దీని మీద ఇంకా కాంగ్రెస్ గాని బీజేపీ గాని ఇప్పటికి కూడా విషం చిమ్ముతానే ఉన్నారండి. ఈ రోజు రాష్ట్రంలో ఎన్నికలకు ఇతర పార్టీలు వాళ్ళందరికీ గేమ్ అయితే మాకు టాస్క్ అని నేను పదే పదే చెప్తా ఉంటా. మా నాయకుడు కూడా అదే చెప్తారండి. ఈరోజు పాలమూరును సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అండి? ఇప్పుడు కాంగ్రెస్ గాని బీజేపీ గాని పచ్చగా ఉన్న తెలంగాణను, అభివృద్ధి చెందిన తెలంగాణలో పాగా వేసేందుకు సిద్ధమవుతున్నారు కదండి. మరి ఈ ఎన్నికల్లో నయవంచక హస్తానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారండి. పెండింగ్ ప్రాజెక్టులు చూడండి, పెండింగ్ ప్రాజెక్టులను మేము రన్నింగ్ ప్రాజెక్టులుగా ఘనత కూడా సీఎం కేసీఆర్దే కదండి. అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. అక్కడ వాళ్ళకి ఎంతసేపు పదవులండి, పార్టీలు మారడము, పదవుల కోసమే వాళ్ళ చేత గాని తెలంగాణ ప్రజల మీద గాని తెలంగాణ డెవలప్మెంట్ మీద గాని వాళ్ళకి ఏ మాత్రం శ్రద్ధ లేదండి. వాళ్ళు పార్టీలకు పదవులు. రజిత గారు, మీరేమో పెండింగ్ ప్రాజెక్టులన్నీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాము, రీడిజైన్ చేసాము ప్రాజెక్టులన్నీ కూడా అని చెప్పేసి తెలంగాణను అసలు పూర్తిగా సస్యశ్యామలం చేసామని చెప్తున్నారు. కానీ అసలు పూర్తిగా కేసీఆర్ కుటుంబానికి, అలాగే అక్కడ కాంట్రాక్టర్లకి కట్టినటువంటి ప్రాజెక్టులు ఏటీఎం కార్డుల లాగా ఉన్నాయి. అవినీతి జరిగింది, జరుగుతున్నటువంటి చూసినటువంటివే మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటివే నిదర్శనాలు అని మరి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అంటోంది. దీనికి మీ సమాధానం ఏంటి? ఎక్కడండి, ఎక్కడ ఏ ప్రాజెక్టులో అవినీతి జరిగింది, ఎక్కడ ఏం జరిగిందండి? రజిత గారు, మీరు తెలంగాణలోనే ఉన్నారు కదా, ఏ ప్రాజెక్ట్ లో అంటున్నారు? కాళేశ్వరం గురించే కదా, కాళేశ్వరం ఎజెండా తెలంగాణ. అదే చెప్తున్నా, బ్రహ్మాండమైన కాళేశ్వరానికి వీళ్ళు కట్టడాలు చాతగాని వెదవాలండి. వీళ్ళు ఎవరండి? ఈ రోజు నిజంగానే పెండింగ్ ప్రాజెక్టులు లక్షలాది ప్రజల కళను సాకారం చేసింది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కాదండి. లక్షలాది ఎకరాలు పండుతున్నాయి దాని కింద. సంతోషంగా రైతులు సుభిక్షంగా వర్ధిల్లుతుంటే ఏంటండి, కేంద్ర జల సంఘం వాళ్ళు కూడా వచ్చి హడావిడిగా ఏదో ఆగ మేఘాల మీద దొంగ రిపోర్టులు ఇచ్చినంత మాత్రాన కాళేశ్వరం విషం జిమ్మినంత మాత్రాన కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్ అండి. 7వ తారీఖు పిఎం వస్తున్నాడు కాబట్టి ఆగ మేఘాల మీద ఆయనకు మాట్లాడడానికి ఒక సబ్జెక్టు కావాలి కాబట్టి దాని మీద విషయం జిమ్మి ఏదో గ్రౌండ్ సిద్ధం చేసిండ్రండి వాళ్ళు. ఏదో కాళేశ్వరం అంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ ఒకటేనా అండి? 2 గంటల విజిట్, 4 గంటల మీటింగ్ లోనే జడ్జిమెంట్ మొత్తం అయిపోతుందా అండి? కాళేశ్వరం పునాదులు చూసింది లేదు, నదిలోకి దిగింది లేదు, సమగ్ర లేకుండానే ఇవాళ ఎన్డీఎస్ఏ నివేదిక ఇస్తే ప్రజలు నమ్ముతారా అండి? తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వివరాలు ఏమాత్రం కూడా చూడకుండానే ఆ హడావిడిగా నివేదిక మొత్తం అస్పష్టతగా గందరగోళంగా ఇచ్చిపోయిందండి. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తారు కదండి. కేంద్ర జల సంఘంతో చర్చల తర్వాతనే కదండి నిర్మాణం డిజైన్లు జరుగుతుంది. మరి డిపిఆర్ తయారు చేసింది కూడా కేంద్ర సంస్థ వ్యాస్కోసే కదండి. మరి అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వెలిపిస్తున్నారు అనేది తెలంగాణ ప్రజల ప్రశ్న.
ఇప్పుడు తెలంగాణ బ్రాండ్ ను తెలంగాణ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు ఇప్పుడు కాళేశ్వరం అనే ఒక బ్రాండ్ ను చూపించి తెలంగాణ ఇమేజ్ ను దెబ్బతీయడానికి కాంగ్రెస్ దొంగలు గాని బీజేపీ దొంగలు గాని రాష్ట్రంలో చొరబడుతున్నారండి. రాష్ట్రాన్ని ఇచ్చినము అనుకుంటే చొరబడుతున్నారు కానీ వాళ్ళు ఏం ప్రేమతో ఇచ్చింది లేదండి. ఎట్లున్న తెలంగాణ ఎట్లయిందండి? అప్పుడు ఎట్లుండే చెప్పండి? 65 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఎట్లుండండి? అన్నేళ్లు పాలించి రజిత గారు, నీళ్లు నిధులు నియామకాలు ఈ ట్యాగ్ లైన్ తో ఉద్యమం స్టార్ట్ అయింది. దీంతోనే మనం చూసాము పోరాటాలు కానీ ప్రాణ త్యాగాలు కానీ జరిగినటువంటి తెలంగాణలో. ఇప్పుడు వీటిలో ఏ హామీని మీరు నెరవేర్చారు అనేది కదా వాళ్ళ డిమాండ్. నియామకాలు ఎస్ ఎగ్జాక్ట్లీ అండి. నీళ్లు నిధులు నియామకాల మీదనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునాదుల మీదనే నిర్మాణం అయింది. ఫస్ట్ కూడా మొత్తం రైతు సంక్షేమం మీదనే ఫస్ట్ ప్రభుత్వం అంతా గడిచింది. ఇప్పుడు కేవలం యువతకు ఉపాధి మీదనే ప్రభుత్వం దృష్టి సారించింది. నిజంగా కూడా 2,30,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కాదండి. నీళ్ల లక్షల ఎకరాలకు సాగునీటినిచ్చి ప్రజలను సుభిక్షంగా చూస్తుంది కేసీఆర్ కాదండి. నిధులు తెలంగాణకు నిధులు సమకూర్చి ఏమంటారు దాన్ని ప్రజలకు పంచాలి, నిధులు పెంచాలి అన్న నిదానంతోనే కదండి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడేది కూడా అదే కదండి. ఆకాశం అంతా అభివృద్ధి జరుగుతుంది కదండి. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు కదా, మరి తెలంగాణ వస్తే డెఫినెట్ గా సాధ్యమైతుందండి. స్టెప్ బై స్టెప్ సాధ్యమైతుంది అన్ని ఒక్కసారి. డెఫినెట్ గా మరి మోడీ కూడా అన్నాడు కదండి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోడీ కూడా అన్నాడు. మరి ఇప్పుడు ఇన్నేళ్ళని 16,000 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 16,000 పక్కన పెడితే కనీసం 1,00,000 ఉద్యోగాలను ఇచ్చే పరిస్థితి ఉందా అండి ఆయన దగ్గర? మరి 15 మన ప్రతి ఒక్క జన్ధన్ ఖాతా నుంచి ప్రతి ఒక్క పౌరునికి 15 లక్షలు ఇస్తామన్నాడు. ఏమాయండి? నీటి మూటలండి వాళ్ళవి. మేము ప్రజలకు అమలుకు సాధ్యం కాని హామీలు ఎన్నడూ ఇయ్యమండి. అమలుకు సాధ్యమయ్యేది బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. చూడండి స్టెప్ బై స్టెప్ అన్ని జరుగుతాయి, ప్రతి ఒక్కటి జరిగింది. ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది మీకు గమనిస్తలేదండి? ప్రజలంతా కళ్ళారా చూస్తున్నారు కదండి. గతుకుల రోడ్లుండే, నీళ్లు లేని చెరువులుండే, వీడుబడ్డ పొలాలుండే, కరెంటు కోసం ఎదురుచూపులుండే. ఇప్పుడు ఎట్లయిందండి? డబుల్ రోడ్లు, కలకలలాడుతున్న పొలాలు, నిరంతర నాణ్యతమైన విద్యుత్, తాగుతున్న భవంతులు కనబడండి. పక్క కేసీఆర్ కొట్టడానికి తెలంగాణ ద్రోహులంతా ఒకటైనండి. కానీ తెలంగాణ సమాజం మొత్తం ఇవాళ కేసీఆర్ గారు వెనుకున్నది అభివృద్ధిని ఇప్పటోళ్ళనే నడిపిద్దామని ప్రజలు డిసైడ్ అయినండి. కేసీఆర్ ని ఎప్పటోళ్ళనే గెలిపియాలని చెప్పేసి కూడా ప్రజలు మళ్ళా కూడా చెప్తున్నారు, అభివృద్ధిని ఇప్పటోళ్ళని నడిపియాలి. కేసీఆర్ అంటే ఈ పదేళ్లలో మీరు చేసినటువంటి అభివృద్ధి మళ్ళీ మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తుంది అనేటువంటి ధీమా మీకు ఉంది. తప్పకుండా. ఢిల్లీ గులాబీలు కావాలా, తెలంగాణ గులాబీలు కావాలా అని ప్రజలు ఎదురు ప్రశ్నలు వేస్తుంటే ఒక్కొక్క ఢిల్లీ గులాబీలు పారిపోతుండ్రండి. ప్రజలకు గల్లీలో ఉంటారు. రజిత గారు, మరి అలాంటప్పుడు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఉద్యమాన్ని మళ్ళీ తెరకెత్తుకోవడం ఎందుకు? తెలంగాణ గల్లీలో ఉన్నారండి. ఏమంటారు? సారీ, 10 ఏళ్ల క్రితం జరిగినటువంటి తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని గురించి, పోరాటాల గురించి, వీటన్నిటి గురించి ఎందుకు సభల్లో మాట్లాడటం? ఈ 10 ఏళ్ల అభివృద్ధి గురించి మాట్లాడొచ్చు కదా. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ను ఎందుకు రాజేస్తున్నారు? తెలంగాణ సెంటిమెంట్ రాజేసేది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. తెలంగాణ ఇచ్చినామని రాష్ట్రంలో చొరబడుతున్నారు వాళ్ళు. మేము ఇచ్చినాం, ఇంకా వేరే చేతిని చెప్పుకోవడానికి ఏం లేదు. కేవలం తెలంగాణ సాకుని చెప్పుకొని రాష్ట్రంలో చొరబడుతున్నారు. వాటినే ఇచ్చిండ్రండి. ఎన్ని కొట్లాటలు, ఎన్ని లొల్లులండి. ఆనాటి ఉద్యమ నాయకుడు మెడలు వంచి తీసుకొచ్చిన తెలంగాణ అండి. వాళ్ళు తెలంగాణ ప్రజల మీద ప్రేమతో ఇయ్యలే, వాళ్ళ భిక్ష కాదండి తెలంగాణ. ఈనాటి ఉద్యమ నాయకుడు మెడలు వంచి తీసుకొచ్చిన తెలంగాణ. అది ప్రజలకు తెలియదా అండి? వాటినే ఇచ్చిండ్రా? మరి బీజేపీ కూడా మేమిచ్చినాం అంటారు. వాళ్ళు వాటినే ఇచ్చిండ్రండి. ఎన్నో సార్లు ప్రధానమంత్రి తల్లిని చంపి బిడ్డను వేరు చేసిండని నిండు సభ సాక్షిగా చెప్పింది కదండి. మరి దానికి ఏం ఆన్సర్ చెప్తారు? ఒక్కసారి బీజేపీ నేతలు కూడా మాట్లాడాలండి. ఒక్కసారి కాకినాడలో ఏం తీర్మానం చేసిందండి బీజేపీ? ఓకే రైట్. రజిత గారు, మీరు 1 నిమిషం లైన్ లో ఉండండి. మనతో పాటు జాయిన్ అయ్యారు కపిలవాయి దిలీప్ కుమార్ గారు. నమస్తే దిలీప్ కుమార్ గారు. నమస్తే సార్. ముందుగా మనము తులా ఆంజనేయులు గారితో మాట్లాడదాం. ఆంజనేయులు గారు, రజితారెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ మీరు విన్నారు. అంటే బీజేపీ ఏమైనా ఊరికినే ఇచ్చిందా? ఇక్కడ జరిగినటువంటి ప్రాణ త్యాగాలు కావచ్చు, కేసీఆర్ చేసినటువంటి పోరాట పటిమ వల్లనే తెలంగాణ కళ సాకారం అయింది తప్ప అక్కడ బీజేపీ చేసింది ఏమీ లేదు అన్నది వాళ్ళ వాదన. అండ్ మోరోవర్ ఇంకొకటి,
ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో వీటి వల్ల ఎంత అభివృద్ధి జరిగింది, రైతు ప్రభుత్వం ఇది అని ఏదైతే చెప్పామో అది ఖచ్చితంగా తూచా తప్పకుండా చేశాము అని చెప్తున్నారు. ఆ అభివృద్ధి నినాదంతో మళ్ళీ జనాల్లోకి వస్తున్నామని చెప్తున్నారు. మళ్ళీ తెలంగాణ గానం అనే ఒక కాన్సెప్ట్ తో ఈరోజు లైవ్ డిబేట్ నిర్వహిస్తున్నటువంటి రాజ్ న్యూస్ కు, అదేవిధంగా రోజా గారికి, పెద్దలు శ్రీనివాసరావు గారికి, పెద్దలు దిలీప్ కుమార్ గారికి, రాజేశారెడ్డి గారికి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం. ఏదైతే బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ గా మార్చుకున్నటువంటి పార్టీ ఇవాళ ఢిల్లీ గల్లీ అనే స్థాయికి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చేతగానే ఇల్లు గల్లీ నుంచే తీసుకుపోయి ఢిల్లీలో ఆఫీస్ పెట్టుకొని నడుపుకుందాం అని చెప్పేసి కాన్సెప్ట్ లో ఇవాళ బిఆర్ఎస్ పార్టీ వేయింది. ఇవాళ రాజేశారెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తెచ్చినాం ఇచ్చినాం, ఎవరు తెచ్చిరు ఎవరు ఇచ్చిరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇలా కాకినాడ తీర్మానంలో ఏం చేసింది బీజేపీ అని చెప్పి చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కాకినాడ తీర్మానంలో, అదే విధంగా భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా చిన్న రాష్ట్రాల కారణంగానే రాష్ట్రాల అభివృద్ధి సౌలభ్యంగా ఉంటుందని చెప్పేసి కాకినాడ తీర్మానం చేసింది. ఒక ఓటు 2 రాష్ట్రాలను ఇచ్చింది. అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వము జార్ఖండ్ గాని, ఉత్తరాఖండ్ గాని, ఛత్తీస్గఢ్ గాని ఈ రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి కూడా ముందుకొచ్చినప్పుడు అప్పుడు మాకు పూర్తి మద్దతు లేకుండే. అప్పుడు మేము టీడీపీ ప్రభుత్వంతో మేము ఉన్నాము. అప్పుడు ఆ ప్రభుత్వం పూర్తి బాధ్యత టీడీపీ, పూర్తి స్థాయిలో అధికారం టీడీపీలో ఉండే కాబట్టి మేము ఇవ్వలేకపోయినాం. దాన్ని మేము ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా ఎన్నో ఉద్యమాలు జరుగుతున్న సందర్భంలో 2014లో మనం తెలంగాణ తెచ్చుకున్నాం. మీరే చెప్పారు, తెలంగాణ ప్రభుత్వం అనేది తెచ్చుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి కాన్సెప్ట్ తెచ్చుకున్నాం. నీళ్లు ఇలా తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు వచ్చినాయి. కేవలం నీళ్లు అన్ని కూడా మా దగ్గర ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి, మా దగ్గర ఉన్నటువంటి గోదావరి నుంచి వెళ్ళి, నేను ఈ గోదావరి ప్రాంతంలోనే ఉంటా, నాకు మంచిర్యాల ప్రాంతం మా పక్క నుంచి వెళ్ళి గోదావరి పోతే, కానీ ఇక్కడ మాకు తాగడానికి బొక్కు దొరకదు. కానీ ఈ నీళ్లు ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్ లో మాత్రం గుత్తలుగా పైప్ల ద్వారా తీసుకుపోతున్నటువంటి పరిస్థితి నీళ్లు. అదే విధంగా నిధులు, ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాజెక్టుల పేరు మీద నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వం దోచుకొని ఇలా ప్రగతి భవన్ గొంతమైనటువంటి పరిస్థితి. ఇలా నిధులన్నీ కూడా ప్రగతి భవన్ వేరే. ఇలా నియామకాల విషయాన్ని కట్టినట్లయితే కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నియామకాలు కేటీఆర్ కి వచ్చినాయి, హరీష్ రావుకి వచ్చినాయి. కవితకు రాజ్యసభ ఎంపీ ఓడిపోతే కనీసం ఒక 4 సంవత్సరాలు ఒప్పుకోవటకుండా మళ్ళీ ఎమ్మెల్పీ ఇచ్చి ఉద్యోగాలు కూర్చోబెట్టారు. ఇలా సంతోష్ కు రాజ్యసభ వచ్చింది. ఇలాకే అదే విధంగా ఏదైతే హరీష్ రావుకు ఇలా మంత్రి పదవి, అన్ని ఉద్యోగాలు కూడా వాళ్ళ ఇంటికి వచ్చినాయి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు వచ్చినాయి, పంటలు సులభంగా వండుతున్నాయి అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా ఏదైతే వెనుక బ్యాక్వర్డ్ ఉన్నటువంటి మా చెన్నూరు నియోజకవర్గం కావచ్చు, లేకపోతే మా మంచిర్యాల ప్రాంతం కావచ్చు, ఇలా 40 చెన్నూరు నియోజకవర్గంలోనే 40,000 ఎకరాల పంటలు నీట మునిగినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదే విధంగా ప్రతిసారి గోదావరి వస్తే మా మంచిర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్ అయితేనేమి, లేకపోతే రామ్ నగర్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు నీళ్ళ ఎప్పుడు తట్టబుట్ట చదువుకొని పోదామని చెప్పేసి నీళ్ల కారణంగా ఇలా కొన్ని లక్షల ఇల్లు, లక్షల నిరుపేద కుటుంబాలు ఇలా రోడ్డున పడ్డటువంటి పరిస్థితి. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము నీళ్ళొస్తే పొలాలు వండితే ప్రతి ఇంటికి నీరు అందిస్తా అని చెప్పి చెప్పిండో, ఇవాళ నీరు ద్వారా మా యొక్క కుటుంబాలను, మా యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క కుటుంబాలను గోదావరి పాలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రతిసారి ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో అప్పులు లేదు, లేకపోతే ఉద్యోగాలు ఇస్తున్నాం, మస్తు చేస్తున్నాం అని చెప్పేసి రాజేశారెడ్డి గారు చెప్పారు. ఇవాళ మీరు తెలంగాణను చాలా అభివృద్ధి చేసేది ఉంటే నేను రాజేశారెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికైనా 1వ తారీఖు రోజు జీతాలు వచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఏ డేటుకు జీతాలు వస్తాయో అని చెప్పేసి ఇలా ప్రభుత్వ ఉద్యోగులు సెల్ ఫోన్లు చేతులు పట్టుకొని చూస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కలిగిందంటే బీఆర్ఎస్ పార్టీలే. అంతేకాదు అప్పులు లేనటువంటి రాష్ట్రంగా చేసాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం 5,76,876 కోట్లు అప్పు ఎందుకు చేసింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాకుండా నిరుద్యోగులు లేరు, నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏదైతే గడిచినటువంటి 4.5 సంవత్సరాలలో
తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇప్పటి వరకు ₹1 ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అదే విధంగా మోడీ గారు జన్ధన్ అకౌంట్ లో 1,50,000 వేస్తా అని చెప్పేసి అన్నారు. జన్ధన్ అకౌంట్ లో నరేంద్ర మోడీ గారు అన్నటువంటి విషయం ఏంటంటే ఏదైతే ఎగ్జాక్ట్ గా అదే ఆంజనేయులు గారు అదే అని చెప్పన్నారు. కానీ బీజేపీ నరేంద్ర మోడీ గారి ఒక వీడియో చూపించినట్లయితే నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి మా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ గారు చాలా సందర్భాల్లో చాలా డిబేట్ లో కూడా చెప్పడం జరిగింది. రైట్ ఆంజనేయులు గారు, అంటే నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తాము ఖచ్చితంగా, పేదల అకౌంట్లలో అసలు మనము వాళ్ళ నిండిపోతాయి బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా వేసేస్తామని చెప్పారు. ఆ మాట నిజం కాదంటారా? వేసేస్తామని చెప్పలేదు రోజా గారు. ఒకటి మీరు కావాలంటే వీడియోలు ఒకసారి ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. నల్లధనం బ్యాంకులలో ఉన్నటువంటి నల్లధనం ఏదైతే ఉందో దాన్ని ఎన్నికకు తీసుకొచ్చుకున్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి 15 లక్షల రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంత నల్లధనాన్ని ఇలా ప్రభుత్వాలు దోచుకున్నాయి. ఏ నుంచి మొదలుకొంటే జడ్డు వరకు కుంభకోణాలు, ఆర్మీ షూల కాంతి మొదలుకొంటే ఆర్మీ వాళ్ళ కట్టేటువంటి ఇళ్ల వరకు 2G ఈ విధంగా ఎన్నో కుంభకోణాలు జరిగినాయి అని చెప్పారు. దానికి సంబంధించినటువంటి మీరు అడగక ముందే క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్తారు. దానికి సంబంధించినటువంటి ప్రతి డాక్యుమెంట్ సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టు ఇవ్వాలని చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వము దానికి సంబంధించినటువంటి పూర్తి విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి సీల్డ్ కవర్ లో ఇచ్చింది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఇంకొక విషయం చెప్పారు మేడం గారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇలా మేడిగడ్డ కూలిపోయింది కేవలం మీ యొక్క నిర్లక్ష్యం కారణంగానే. దాని యొక్క క్వాలిటీ సేఫ్టీలు పాటించలే. ఇలా కేంద్ర ప్రభుత్వం హడావుడిగా వచ్చి, కేంద్ర జలవనరుల శాఖ హడావుడిగా వచ్చి పరిశీలించింది, అన్ని తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిందని. కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖ ఒక్క రిపోర్టు కూడా తప్పుడు చేయలేదు. 20 సంబంధించినటువంటి క్వశ్చన్లను ఈ పనులకు ఏ విధంగా మీరు చేసిండ్రు అని చెప్పేసి 20 క్వశ్చన్లతో సంబంధించినటువంటి ఏదైతే క్వశ్చన్లు ఉన్నటువంటి లెటర్ ని రాష్ట్ర ప్రభుత్వ జలవనరుల శాఖకి ఇచ్చింది. వీటికి సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మీరు ఏదైతే ఆయకట్టు మీకు కట్టినటువంటి మేడిగడ్డ కావచ్చు, అన్నారం బ్యారేజ్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ను కావాలని చెప్పేసి 20 క్వశ్చన్ల రూపంలో అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ 4-5 రోజులు గడిచిపోతా ఉంది. కేవలం 11 క్వశ్చన్లకు మాత్రమే ఆన్సర్ ఇచ్చింది. రైట్ ఆంజనేయులు గారు, మళ్ళీ మాట్లాడదాం. రైట్ దిలీప్ కుమార్ గారు, అంటే తెలంగాణ కల సాకారం అయ్యి 10 ఏళ్ళు అయింది. మనం గతంలో కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ ట్యాగ్ లైన్ పైననే ఉద్యమం నడిచింది. తెలంగాణను సాధించుకున్నాము. ఆ తర్వాత అటువైపు ఆంధ్రప్రదేశ్ కష్టాలు వాళ్ళవి, మన కష్టాలు వాళ్ళవి, నీళ్ల కష్టాలు నీళ్లు, ఇవన్నీ కూడా బోల్డ్ అన్నిసార్లు మనం మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడాను ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా ఇటువైపు ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ కావచ్చు, ఎందుకు తెర మీదకి వచ్చింది అనుకుంటున్నారు? ఇప్పుడు పెద్ద తెలంగాణ సెంటిమెంట్ ముందుకు వచ్చిందని నేను అనుకోను. కానీ ఒక విషయం వచ్చిందంటే ఏం సాధించామనేది చర్చకు వచ్చింది. ఖచ్చితంగా ఏం సాధించామనేది చర్చకు వచ్చింది. మీరన్నా ట్యాగ్ లైన్ నిధులు ఏం జరిగాయి, నీళ్లు, నియామకాలు ఏం జరిగాయి చర్చ ఖచ్చితంగా వచ్చింది. నియామకాల విషయంలో 2 lakh జాబ్స్ ఇచ్చామని గవర్నమెంట్ చాలా ప్రగల్భాలు పలికితే సీట్ వేసుకున్న వాళ్లే దాదాపు 100 మందిని అరెస్ట్ చేస్తారు. అన్ని పేపర్ లీగల్ 2016 నుంచి పేపర్ లీగల్ జరుగుతున్నాయని అఫీషియల్ అనే చెప్పారు. రకరకాల సందర్భాల్లో క్యాన్సిల్ అయినాయి పరీక్షలు. కాబట్టి నియామకాల విషయంలో ఉద్యోగాలు వచ్చిన 2 లక్షల మంది కూడా వాళ్ళ అస్మదీయులే ఉండే అవకాశం ఉందని పాపం అందరికీ కూడా అనుమానం. దాదాపు 28 lakh 30 lakh నిరుద్యోగులందరూ కూడా చాలా తీవ్రమైన నిరుత్సాహాల విషయంలో ఉన్నారు. సరే, ఇది నియామకాల విషయంలో. నిధుల విషయంలో వస్తే మనది ధనిక రాష్ట్రం, మనది మిగులు రాష్ట్రం. గుజరాత్ తర్వాత మనది అత్యంత పెద్ద ధనిక రాష్ట్రం అనేటువంటి కేసీఆర్ గారు చెప్పారు, ఆర్థిక మంత్రి చెప్పాడు, నీతి ఆయోగ్ కూడా చెప్పింది, ఫైనాన్స్ కమిషన్ కూడా చెప్పింది. నిజమే, మనం గుజరాత్ తర్వాత రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అని అనుకున్నాం. అన్నప్పుడు నిధుల విషయంలో మరి మనకు 5 లక్షల కోట్ల అప్పు తేవాల్సిన అవసరం లేకుండే. వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే మనకున్న మిగిలే మనకు సరిపోయేది. కానీ కాళేశ్వరం గట్టి 1 లక్ష కోట్లు ఇప్పుడు అది కాస్త కుంగిపోబట్టే, మోటార్లని మునిగిపోబట్టే ఆ 1 లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్ నిజంగా సరైన పద్ధతిలో జరిగిందా అనే అనుమానం సహజంగా కలుగుతుంది. మిగులు రాష్ట్రమైనప్పుడు, మనది ధనిక రాష్ట్రమైనప్పుడు సహజంగా కొన్ని
స్కీమ్స్ మంచిగా ఉంటాయి, ఉండవు లేవు. ఆల్టుగెదర్ గవర్నమెంట్ అసలు పెర్ఫార్మెన్స్ చేయలేదని ఎవడు అనలేడు. గవర్నమెంట్ అనేది ఒక డైనమిక్ పరిస్థితి. అంటే ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్, ఏదైనా గవర్నమెంట్ అభివృద్ధి పథకాలు ఉంటాయి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ 2 నిమిషాలు అయినాయి. నేను నిధులు చెప్పాను మీకు, నియామకాలు. నీళ్ల విషయాన్ని కూడా ఆల్రెడీ అందులో చెప్పాను. ఏంటంటే కాళేశ్వరం లాంటి పనికిరాని ప్రాజెక్ట్ అంటాం, నీళ్ల విషయంలో మోసపోయాను. కాబట్టి ట్యాగ్ లైన్ అయినటువంటి నీళ్లు నియామకాల విషయంలో ఉద్యమాకాంక్షలు నెరవేరలేదు కాన్సెప్ట్. మంచి పథకాలు షాదీ ముబారక్ ఇచ్చా, రైతు బంధు ఇచ్చా, అది ఇచ్చా, రైతు బంధు ఇవన్నీ ఒప్పుకోవాలి, లాభం జరిగిన మాట వాస్తవం. కానీ రైతు బంధు ఇస్తే మేము కౌలు రైతులు గుర్తించాము, ఏముంది ఎవడో ఒకటి సర్టిఫికేట్ ఇస్తానో లేదా యజమానే సర్టిఫికేట్ ఇస్తానో అతనికి కూడా ఇస్తే పోయేది కదా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అజ్యూరెన్స్, ఇతర పార్టీలు ఇచ్చే అజ్యూరెన్స్ కౌలు రైతులు కూడా ఇస్తున్నామని ఎందుకంటున్నారు? ఎందుకంటున్నారంటే కౌలు రైతులు ఇక్కడ దాదాపు 14 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని ఒక అంచనా. ఆ కారణం చెప్పారు. అదే పద్ధతిలో మీకు రైతు కూలీలు ఉన్నారు. ఈ రైతు కూలీలో కూడా లాభం జరిగే పద్ధతిలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు. సో కాంగ్రెస్ మేనిఫెస్టో అట్రాక్టివ్ ఉంటారు అది ఓరియంట్. ఈ 2 వర్గాలు కూడా 2 సెక్షన్స్ దాదాపు వీళ్ళు ఒక 10 లక్షల మంది ఉంటారండి రైతు కూలీలు, వాళ్ళు ఒక 14 లక్షల మంది, 25 లక్షల మందికి లాభం జరుగుతున్నప్పుడు సహజంగా అది గవర్నమెంట్కి వ్యతిరేకంగా రేపు ఓట్లు మాకు ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇట్లాంటి అసంతృప్తి ఉన్నటువంటి వర్గాలకు వీళ్ళు సాటిస్ఫై చేయడానికి పెద్దగా ఏం చేయలేకపోయారు. నిజానికి ఈ చర్చ అనేది ఈ వర్గాల నిరుద్యోగుల్లో రాకుండా ఉండాల్సి ఉండే, రైతుల్లో రాకుండా ఉండాల్సి ఉండే, అదే పద్ధతిలో ఇతర సెక్షన్స్ ఎంప్లాయీస్ లో రాకుండా ఉండాల్సి ఉండే. ఎంప్లాయీస్ కి వచ్చే వరకు వాళ్ళు కూడా సంతృప్తి ఉన్నారు. ఎన్ని పథకాలు ప్రకటించినా, ఎంత ఇన్సెంటివ్స్ ఇచ్చినా వాళ్ళు కూడా ఈరోజు దే ఆర్ నాట్ ఇన్ పొజిషన్ టు అప్రిషియేట్ ది గవర్నమెంట్. ఎందుకంటే టీచర్ల బదిలీ విషయంలో చూస్తాం, జీవో వైఫ్ ఆదిలాబాద్, హస్బెండ్ ఖమ్మం, వాళ్ళ ఆవేదన, వాళ్ళ అరుపులు కేకలు మనం మీడియాలో చూసింది. సో ఈ రకంగా ప్రతి దగ్గర ఎక్కడో దగ్గర అసంతృప్తి అనేది వీళ్ళు దాన్ని పూర్తిగా తుడిచిపెట్టే పరిస్థితి లేదు. పోనీ లా అండ్ ఆర్డర్ అనేది బాగుందా అంటే రకరకాల కేసులు మనమే చూసాం. లా అండ్ ఆర్డర్ లో సీఎం చేతిలో ఉంటుంది లా ఆర్డర్. ఆయన మొత్తం ఈ 10 ఏళ్లలో 3 సార్లు రివ్యూ చేశాడు లా అండ్ ఆర్డర్. డే టు డే రివ్యూ చేస్తేనే పోలీసులు మనం చెప్పింది లేదు. అట్లాంటిది ఓన్లీ 3 times లా అండ్ ఆర్డర్ రివ్యూ చేశారంటే దేవుడికి వదిలిపెట్టినట్టే. ఆ విషయంలో అది ఫెయిల్యూర్. ఇంకా ఏమంటానంటే నేను ఆల్రెడీ చెప్పా, కొన్ని మంచి పథకాలు చేశారు, చేయలేదు మనం అనలేం. కానీ మనం ఆశించిన తెలంగాణ వేరు. మనం బంగారు తెలంగాణ అనుకున్నాం, ట్రాన్స్పరెంట్ తెలంగాణ అనుకున్నాం, ఉద్యమకారులకు గౌరవిస్తారనుకున్నాం, ఉద్యమ ద్రోవులకు మంత్రి పదవులు ఇచ్చి, కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి, ఇందాకమ్మను వచ్చినప్పుడు కాళ్ళు పట్టుకున్న కలెక్టర్ మీరు ఎమ్మెల్సీ ఇచ్చి, ఇట్లా చేయడం వల్ల అసలు ఉద్యమం వెనకపోయింది కదా. అసలు ఉద్యమకారులు మీ పార్టీలో ఉన్నారు, మాలాంటి వాళ్ళు పక్క పెట్టండి, మీ పార్టీలో ఓడంతమంది ఉన్నారు. వీళ్లను మీరు గౌరవించుకుంటే వేరే పార్టీలో వాళ్ళని తీసుకోవాల్సిన అవసరమే లేకుండా ఈ ఉద్యమ పార్టీకి. ఎందుకంటే వాళ్ళు మీకు మొదటి నుంచి మెజారిటీ ఉంది, 60+ లోనే మొదటిసారి ఉన్నారు, తర్వాత 80 ఉన్నారు, ఎందుకు మీకు? సో ఈ విధంగా ఉద్యమకారులను కూడా దెబ్బకొట్టారు. పోనీ అమరుల ఆత్మ బలిదానాలను గుర్తించి అందరికీ పెన్షన్లు ఇచ్చారా, వాళ్ళ కుటుంబాలకైనా ఉద్యోగాలు ఇచ్చారంటే అది ఇవ్వలేదు. సో అసలు అందుబాటులో ఏంటండి ముఖ్యమంత్రి? నేను 3 వాక్యాలు చెప్పాలంటే, ఒకటేమో ధృతరాష్ట్ర పరిపాలన, ఇంకొకటేమో కుటుంబ పరిపాలన, ఇంకొకటేమో అవినీతి పరిపాలన. ఈ అవినీతి అనేది మనం చెప్పారు ఎన్ని సార్లు, ఎన్ని ఛానల్లో మనం మాట్లాడుకున్నాం. ఇసుక మాఫియా, గనుల మాఫియా, లిక్కర్ మాఫియా, ధరణి మాఫియా, ఈ అన్ని మాఫియాల్లో అవకతవకలు జరిగి రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తప్ప ఎవరికి కూడా అన్ని కోట్ల రూపాయలు అక్యుములేటర్ పరిస్థితి మనం చూడట్లేదు. నిజానికి ఎవరికి రాకూడదు, వాడికి రాకూడదు, రాజకీయ నాయకులకు డబ్బులే రాకూడదు. ట్రాన్స్పరెన్సీ ఉండి నిజంగా మీరు మనం కాదుగా చెప్పింది, మాకు ఆఖరికి దళిత బంధు పథకంలో 30% కమిషన్ తీసుకుంటున్నారు అన్నాడు ముఖ్యమంత్రి స్వయంగా. తాను ఒప్పుకుంటున్నాడు దళిత బంధు లాంటి దాంట్లో కూడా మామూలు వదిలిపెట్టట్లేదు. మరి అట్లాంటి కూడా చర్యలు ఏమైనా తీసుకున్నాడా? తీసుకోలేదు. పోనీ ఆయన అవినీతి పరుడు, ఏటీఎం గీటీఎం అని మేము అందరం ఉద్యమకారులు ఏమనుకున్నామంటే, ప్రతి బీజేపీ ప్రధానమంత్రి వచ్చినా, నడ్డా వచ్చినా, లేదా అమిత్ షా వచ్చినా ప్రతి లెక్క తీస్తామంటే ఎవరో వాళ్ళు అరెస్ట్ అవుతారేమో, దానికి వాస్తవాలు బయటకు వస్తాయని అనుకున్నాం. మేము వెయిట్ చేస్తాం, దానికి వెయిట్ చేస్తాం. కానీ ఏం జరగలే. అవినీతి అంటే మరి ఉన్నది అవినీతి అనుకుంటూ అరెస్ట్ ఎందుకు జరపలేదు, అవి ఎందుకు సీజ్ చేయలేదు, ఈడీ ద్వారా ఐటీ ద్వారా రైట్స్ లేదు, ఉద్యమకారులు ఆవేదన మాకు. ఎందుకంటే ఆ కారణం చేతనే చాలా మంది ఉద్యమకారులు ఆ బీజేపీలో ఉండి చివరికి తను వదిలిపెట్టి వేరే పార్టీలో వెళ్ళాల్సిన పరిస్థితి. అలాంటి వాడు కూడా అంత సీరియస్ ఉద్యమం చేసిన, నేను ఉద్యమం రాజీనామా చేసి ఉద్యమం చేసిన వాడు కూడా ఈరోజు కాంగ్రెస్ తప్ప మనకి ఏది ఆల్టర్నేట్ లేదనే పరిస్థితికి వచ్చాం. సో అందువల్ల ఇటు రావాల్సి వచ్చింది. ప్రజల్లో కూడా ఒక చర్చ ఇవన్నిటి మీద వస్తుంది. నేనంటున్నాను, ఈ చర్చ వచ్చిన సందర్భంలో 10 ఏళ్ల పరిపాలన తర్వాత
ఒక్క కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదు కదా. కేసీఆర్ అంటే తెలంగాణ- 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు, ఏం చేసింది? అది చేయలేదు కాబట్టి తెలంగాణ ఉద్యమం కదమ్మా, వాడు చేయలేదనే తెలంగాణ ఉద్యమం. ఆ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ తెచ్చిన దాంట్లో ఒక కేసీఆర్ కాడు కదా. నేను 69లో కూడా ఉద్యమకారుడు, నేను అప్పుడు అరెస్ట్ అయ్యా. ఈ రోజు నాకు 69 ఏళ్ళు. 69 ఉద్యమంలో 10th అండ్ ఇంటర్మీడియట్ లో మేము తిరిగామండి, అప్పుడు అరెస్ట్ అయ్యాం. అక్కడి నుంచి మొదలుపెడితే ఇప్పటిదాకా ఉద్యమం యొక్క ప్రతి అంశాన్ని మేము ప్రతి ఫేజ్ ని గమనించాం. కేసీఆర్ సీరియస్ ఉద్యమం చేశాడు, కానీ చివరికి కాడెత్తేసి నాతో కాదని చెప్పి జేఏసీని ప్రమోట్ చేసి కోదండరాం ప్రెసిడెంట్ పెట్టినాక ఆయన చైర్మన్షిప్ లో కదా సకల జిల్లా పోరాటం జరిగి తెలంగాణ వచ్చింది. ఆయన ఒక్కడి కంట్రిబ్యూషన్ కాదు కదా, ఆయన కంట్రిబ్యూషన్ లేదంటే తప్పు, కానీ ఆయన ఒక్కడి వల్ల రాలేదు. ఇది సకల జిల్లా పోరాటం వల్ల వచ్చిన తెలంగాణలో సహజంగా ఆస్పిరేషన్స్, కోరికలు, ఎట్లా తెలంగాణ ఉండాలనేది ఒక విజన్ అనేది ఉద్యమకారులకు కానీ ప్రజలకు కానీ వేరే ఉంటుంది. ఆ దాని ఆస్పిరేషన్స్ గండి కొట్టి కేవలం కుటుంబం కోసం, వాళ్ళ కొద్ది వ్యక్తుల కోసం, వాళ్ళ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రులు సంపాదించడం కోసం తెలంగాణ వాడుకోవడం, దోపిడీ చేయడం అనేది బాధాకరంగా ఉంది. రైట్ దిలీప్ కుమార్, మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతో మాట్లాడదాము శ్రీనివాసరావు గారు, దుగ్గరాజ్ శ్రీనివాసరావు గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే దుగ్గరాజ్ గారు. నమస్కారం అండి. మొత్తానికి పార్టీలు మనం చూస్తూనే ఉన్నాము, వాళ్ళు చెప్తున్నవి విమర్శలకు ప్రతి విమర్శలు, ఇవన్నీ చాలా సాధారణంగా. ఒక రాజకీయ విశ్లేషకుడిగా మీరు గమనిస్తున్నటువంటి ప్రజెంట్ ఈ సినారియో చూస్తే ఏమనిపిస్తుంది? అంటే 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా మళ్ళీ తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్ను ఎందుకు తీసుకొస్తున్నారు? బీజేపీ మద్దతు లేకుండా అసలు తెలంగాణ వచ్చేదా అని కిషన్ రెడ్డి అడగడం కావచ్చు, లేకపోతే తెలంగాణ తెచ్చింది ఇచ్చింది కాంగ్రెసే కాబట్టి ఈసారి తెలంగాణని గిఫ్ట్గా మనము ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని కాంగ్రెస్, అలాగే కేసీఆర్ జెండాని పట్టుకున్నాడు కాబట్టి ఉద్యమము ఆ రేంజ్లో వెళ్ళి మనం తెలంగాణ కళ సాకారమైంది కాబట్టి తెలంగాణ ద్రోహులందరూ ఏకమయ్యి వీళ్ళందరూ తెలంగాణ ద్రోహులు ఉన్నారు, వీళ్ళందరినీ తరిమి కొట్టాలి, మళ్ళీ కూడా బీఆర్ఎస్నే అభివృద్ధిలో అధికారంలోకి తీసుకురావాలి అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటూ ఉన్నారు. అసలు తెలంగాణ మళ్ళీ ఎందుకు, ఈ తెలంగాణ అనేటువంటిది మళ్ళీ ఎందుకు తెర మీదకి వచ్చిందనేది ఒక విశ్లేషకుడిగా మీ అభిప్రాయం? అందరికీ నమస్కారం అండి, పార్టీ ప్రతినిధులకి. ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ కూడా ఉన్నాయండి. అవి రెండు కూడా విడిపోయిన రాష్ట్రాలే, విడగొట్టబడిన రాష్ట్రాలే. కానీ ఎక్కడా కూడా ఆ ఎన్నికల సందర్భంలో అక్కడ జరుగుతున్నటువంటి దాంట్లో ఈ విభజన అంశం ఎక్కడా ఎన్నికల్లో లేదండి, ఎన్నికల ఎజెండాలో లేదు. అటు కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఎక్కడా కూడా విభజన జరిగినప్పుడు అది జరిగింది ఇది జరిగింది ఇలాంటి ప్రశ్నలు అసలు ఎక్కడా లేవండి. లేకుండా మామూలుగా అభివృద్ధి లేదా ఇంకొకటి ఎవరి పార్టీ ఎజెండా వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఈ తెలంగాణలో మాత్రమే ఈ సెంటిమెంట్ అనేటువంటిది పట్టుకొని నడుపుదాం రాజకీయం అనేటువంటిది సహజంగా టీఆర్ఎస్ యొక్క, ఇప్పుడు బీఆర్ఎస్ అనుకోండి, వారి ఎజెండా అదేనండి. సో అక్కడ రెండు జాతీయ పార్టీలు కలిసి రాష్ట్రాలు విభజించాయి కాబట్టి ఇక ఎక్కడ పోటీ లేదు. అంటే తప్పు చేసావు, నువ్వు చేసావు, నేను చేశాను అనేటువంటి లేదు. ఇక్కడ తెలంగాణలోకి వచ్చేసరికి ఒక ప్రాంతీయ పార్టీ, ఆ ప్రాంతీయ పార్టీ నేనే సాధించాను తెలంగాణ అని డబ్బా కొట్టుకుంటున్నటువంటి పార్టీ. సో ఇలాంటి పార్టీ వచ్చినప్పుడు ఈ సెంటిమెంట్ అనేది తప్పనిసరిగా వాళ్ళకు లబ్ధి చేకూరుస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఇది చేస్తున్నారండి. ఇక ఎంతకాలం చేస్తారు? ఆంధ్రులు తిట్టిపోసి 2 ఎలక్షన్లు గెలిచారు, ఇంకా అదే 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 థీమ్తో గెలవాలనుకోవటం ఎక్కడో ఒక రకమైనటువంటి అభద్రతా భావంలో ఉందేమో అనిపిస్తోందండి బీఆర్ఎస్. లేకుంటే ధైర్యంగా రజితారెడ్డి గారు చెప్పినట్టు ఇది మేము సాధించిన అద్భుతం, మేము ఉమ్మడి రాష్ట్రంలో ఉండి ఇంత నష్టపోయాం, అప్పటి నుంచి మేము ఇంత సాధించాం, ఈ లెక్కలు చాలు మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించడానికి. కానీ ఎందుకో అది ఫలించట్లేదండి, ఎందుకో ఆ థీమ్లో వెళ్ళట్లేదు, వాళ్ళు వెళ్ళాల్సిన థీమ్లో వెళ్ళట్లేదు. ఎందుకని వెళ్ళట్లేదు అంటే వాళ్ళకే ఏదో సందేహం ఉందనిపిస్తోంది. తాము చేసినటువంటి ప్రాజెక్టుల మీద కానీ, తాము చేసిన పథకాల మీద కానీ ప్రజలు పూర్తిగా విశ్వసించటం లేదేమో అనే సందేహం వచ్చినప్పుడే ఇలాంటి భావాలు వస్తాయండి, ఇలాంటి
ఈ సెంటిమెంట్ అనేది రెచ్చగొట్టడం జరుగుతుందండి. అలాగే దుగ్గరాజు గారు మీరు అన్నది కరెక్ట్. తెలంగాణ సమాజంలో సగటు పౌరుడికి నిజంగా అసలు అంటే వీళ్ళు చేసుకుంటున్నటువంటి విమర్శలు కావచ్చు, అంటే తెలంగాణ ఇచ్చింది మేమని, తెచ్చింది మేమని, ఈ రకమైనటువంటి ఈ వీటన్నింటిలో అసలు తెలంగాణ నిజంగా ఎవరు తీసుకొచ్చారు అనేటువంటి డౌట్ రేజ్ అవుతున్నటువంటి పరిస్థితి ప్రజల్లో ఉంది ఇవాళ. అంటే ఏ పార్టీ వల్ల తెలంగాణ కళ సాకారమైంది? ఇటు సోనియానా, లేకపోతే కేసీఆరా, లేకపోతే బాబు అప్పుడు మద్దతు ఇవ్వడం వలన, లేకపోతే సుష్మా స్వరాజా, ఏంటి అనేదానికి ఆన్సర్ ఏం చెప్తారు? నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణ ఇవ్వటం అనేటువంటిది కాంగ్రెస్కి రాజకీయ అవసరం కొద్దీ చేసినటువంటిదండి. అంతేగాని ఉద్యమకారుల ఉద్యమం వల్ల కానివ్వండి ఇంతకన్నా నేను దిలీప్ కుమార్ గారి వయసు వారిని, నేను ఆ తెలంగాణ ఉద్యమం చేశాను, నేను చూశాను. 72-73లో వచ్చిన ఆంధ్ర ఉద్యమంలో నేను పాల్గొన్నాను కూడా. సో అప్పుడు వచ్చినటువంటి తీవ్రమైనటువంటి ఉద్యమమే కాదండి కేసీఆర్ నడిపింది. కాకపోతే ఇప్పుడు మీడియా చాలా శక్తివంతంగా ఉండబట్టి కెమెరా ముందు చాలా గొప్ప ఉద్యమం జరిగిందండి. సో మీడియా అంతా కూడా హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత, ఒకప్పుడు విజయవాడలో ఉండేటువంటి మీడియా అంతా హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత మీడియా అటెన్షన్, మీడియా ప్రతినిధులకి తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు దాంట్లో చేరి ఉండటం వల్ల ఉద్యమాన్ని అద్భుతంగా తీసుకెళ్లారు. అదే సమయంలో కాంగ్రెస్ చాలా బలహీన పడిందండి. 2014 ఎన్నికల ముందు చాలా బలహీనతలో ఉంది. ఆ కాంగ్రెస్ బలహీనతని ఎప్పుడూ అక్కడ ఉన్నటువంటి అప్పట్లో ఆంధ్రప్రదేశ్లోంచి ఉన్న ఏకైక కేబినెట్ మంత్రి జైపాల్ రెడ్డి గారే. సో జైపాల్ రెడ్డి గారికి సోనియా గాంధీతో, కాంగ్రెస్ నాయకులతో నిత్యం కలిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి, అవసరం ఉంది కాబట్టి చేసే ఆ పద్ధతిలో వచ్చింది. నిజంగా కాంగ్రెస్కి కనుక చిత్తశుద్ధితో చేసినటువంటి విభజన అయి ఉంటే ఆ టేబుల్ ఎజెండాలో తీసుకురావడం రహస్యంగా చేయాల్సినటువంటి అవసరం లేదండి. మేము ఇవ్వదలుచుకున్నాం అని స్పష్టంగా చెప్పి ఇచ్చి ఉండవచ్చు. చివరి క్షణం వరకు అది టేబుల్ ఎజెండానే, చివరి క్షణం వరకు రహస్యమే, చివరి క్షణం వరకు వారి వారి రాజకీయ అంచనాలను చూసుకొని మాత్రమే విభజన చేశారు. కానీ కేసీఆర్ ఉద్యమానికి భయపడి చేశారను లేదా ఇంకోటో అనేటువంటి లేదండి. కేవలం ఒక రాజకీయ లబ్ధి కోసం చేశారండి. దుగ్గరాజు గారు, అలాగే మరి చెన్నారెడ్డి గారు టీపీఎస్ ఉద్యమం కూడా బలంగా చేశారు. అప్పట్లో తెలంగాణ ప్రజా సమితి అనేటువంటి పార్టీ అది పెట్టి బలంగా నడిపారు ఆయన ఉద్యమాన్ని. మరి అప్పుడు కూడా సాకారం కానటువంటిది ఇప్పుడు సాకారం అయింది. అది కేవలము బీఆర్ఎస్ అలాగే కేసీఆర్ నాయకత్వంలో నేతలందరూ కలిసి, అలాగే తెలంగాణ సమాజం కలిసి చేసుకున్నటువంటి పోరాటం ఇది. అవునంటారా కాదంటారా? కాదంటలేదండి. తెలంగాణ సమాజంలో ప్రత్యేక రాష్ట్రం కావాలనే భావన అప్పుడు ఉంది, మొన్న కూడా ఉందండి. తేడా ఏమిటంటే చెన్నారెడ్డి ఉద్యమం నడుపుతున్న సమయంలో ఢిల్లీలో చాలా శక్తివంతమైన నాయకురాలు ఇందిరాగాంధీ ఉందండి. ఒప్పుకోలేదు కదా ఆవిడ. అప్పుడు చెన్నారెడ్డి గారు అందుకని ఆమె ఢీకొనలేకపోయాడండి. సో ఇప్పుడు కేసీఆర్ వచ్చేసరికి వచ్చినటువంటి విషయం ఏమిటంటే బలహీన పడినటువంటి కాంగ్రెస్, సోనియా గాంధీ లాంటి రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి నాయకురాలు అక్కడ ఉందండి. సో వాళ్ళని బుట్టలో వేయటం కానీ, బెదిరించడంలో కానీ, కాళ్లకు దండాలు పెట్టి రేపు మీ పార్టీలో కలిసిపోతాము, మీరు కనుక మాకు తెలంగాణ ఇస్తే చాలు, నాకు తెలంగాణ తప్పించి రాజకీయాలు అక్కర్లేదు, నాకు పదవుల మీద కాంక్ష లేదు, ఇలాంటి అన్ని రకాల మాటలు చెప్పేసేయండి కేసీఆర్ కాంగ్రెస్ని బుట్టలో వేసుకోవటం కోసం. ఆ తర్వాత కదా పాద నమస్కారాలు చేశాడు, కుటుంబంతో వెళ్ళి మాట్లాడి ఆ తర్వాత కదా ఆయన రాజకీయంగా చేయదలుచుకున్న విశ్వరూపం చూపించినటువంటిది. కాంగ్రెస్ని మామూలుగా పడవ ఎక్కేసిన తర్వాత బోడిమల్లయ్య అనేసి వాళ్ళని పంపించేశాడు కదా. కాబట్టి ఇక్కడ రాజకీయంగా ఎత్తుగడల్లో ఆ బలహీనతని కేసీఆర్కి అనుకూలంగా వచ్చిందే తప్పించి సాధించుకుందనేటువంటిది గట్టిగా అనలేమండి. సో ఈ ఉద్యమాలు చేశారు కాదంటే, నేను 69 ఉద్యమం కూడా చూశాను, ఎంత తీవ్రంగా జరిగిందో చూసాం, ఎంతమంది చచ్చిపోయారో పోలీస్ కాల్పుల్లో చూసాం. కానీ దీంతో కూడా ఉద్యమం జరిగింది, ఇప్పుడు జైళ్ళకి వెళ్ళారు, ఇప్పుడు చేశారు. ఏ ఉద్యమంలో అయినా ఉంటుందండి ఇలాంటిది. కానీ అదే పట్టుకొని నేను 10 ఏళ్ళైనా ఇంకా దాని మీదే చేస్తాను అంటే ప్రజలు హర్షిస్తారు అంటే ఇక తెలంగాణ ప్రజల ఇష్టం. అది లేదు మాకు సెంటిమెంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది, మేము ఇదే నమ్ముతామంటే వారి ఇష్టం, మనం ఏం చేయలేం. అంటే సెంటిమెంట్ని పక్కన పెట్టి చేసినటువంటి అభివృద్ధిని కనుక చూపించి మళ్ళీ ప్రజల్లోకి వెళ్తే ప్రజల ఇష్టం. అది నిజంగా అభివృద్ధి జరిగితే సరైన మార్గం అండి. కేసీఆర్ గారు చేయాల్సినటువంటిది
బీఆర్ఎస్ సాధించినటువంటి విజయాలను ప్రచారం చేసుకోవడం చేయాలండి. ఇక ఇవి నీళ్లు ఇప్పటికీ కూడా నీళ్లు ఏదో పోతున్నాయి, మేము ఏవీ జరగవండి, అన్నీ ఒక పద్ధతి ప్రకారమే జరుగుతాయి కదా. నీళ్లు కానీ ఏదైనా ఎవడు ఇక్కడ దోచే పని అవసరాలు లేవు, అవకాశాలు కూడా లేవు. కాబట్టి నేను 10 ఏళ్లలో ఇది సాధించా, మీకు ఇంత మేలు చేశాను అని చెప్పుకొని పాజిటివ్ క్యాంపెయిన్తో చేసి గెలిస్తే కేసీఆర్ గారి హ్యాట్రిక్ను అభినందించాల్సిందేనండి. కానీ ఆయన ఇక్కడ దారి తప్పి మళ్ళీ ఎక్కడో సెంటిమెంట్ ఇంకా ఏవేవో తిప్పుదామని, మెలికలు వేద్దామని ఆ ప్రయత్నం చేసేటువంటి దాన్ని మరి ప్రజలు ఏ మేరకు హర్షిస్తారు తెలంగాణలో చూడాలి. అయితే ఆయనకు అనుమానం ఉందనే విషయం అర్థమవుతోందండి దూరంగా ఉన్న వారికి కూడా. నేషనల్ మీడియాలో చూసినప్పటికీ కూడా ఒక ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గం వదిలి మరొక నియోజకవర్గాన్ని కూడా వెళ్ళటాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే ప్రశ్న అడుగుతున్నారండి ఢిల్లీలో. సో ఎందుకు వెళ్తున్నాడు ఈయన కూడా? రాహుల్ గాంధీ తరహాలో తయారయ్యాడా? ఒక చోట ఓడిపోతాననే ఉద్దేశంతో రెండో చోటికి వెళ్తున్నాడా? ఆయనే అలా వెళ్తే ఎలా, ఎందుకు అనేటువంటి విషయం ఎంతోమంది ఢిల్లీ మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. మీది విశ్లేషణ ఏమని చెప్పండి, అక్కడ కారణాలు ఏమిటి చెప్పండి. సో కాబట్టి ఎందుకు ఆయన వెనకడుగు ఎందుకు వేస్తున్నాడు? వెనకడుగు వేసిన ప్రతి సమయంలో కూడా తెలంగాణ సెంటిమెంట్ని ఎందుకు ముందుకు తెస్తున్నారు అంటే అది నిజంగా ఒక రకమైన రాజకీయ బలహీనత అండి. ఓకే, రైట్. రజితారెడ్డి గారు, మరి దీన్ని ఒప్పుకుంటారా? రాజకీయ బలహీనత నిజంగా కేసీఆర్లో ఒక రకమైనటువంటి భయం క్రియేట్ అయింది, దానివల్లనే ఈ తెలంగాణ అనేటువంటిది మళ్ళీ తెర మీదకి తీసుకురావడం జరిగింది అనేది చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మీరు విన్నారు కూడా, దుగ్గరాజు శ్రీనివాసరావు ఆయన కూడా ఇదే మాట మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అండ్ ఇందాక మనము మన కపిలవై దిలీప్ కుమార్ గారు మాట్లాడుతూ ధృతరాష్ట్ర పాలన అన్నారు, అవినీతి మాఫియా అన్నారు, ఇసుక మాఫియా అన్నారు, ధరణి మాఫియా అన్నారు. వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా అండి. ఈరోజు తెలంగాణ అభివృద్ధిని కానీ తెలంగాణ సాధించిన విజయాలను కానీ జీర్ణించుకోలేక ఇప్పటికీ కూడా కాంగ్రెస్ నేతలు కానీ బీజేపీ సానుభూతి పరులు కానీ విషం కక్కుతూనే ఉన్నారు. అది రాష్ట్ర ప్రజలకు తెలుసండి. ఈరోజు బంగారు తెలంగాణ దిశలో బాటలు వేసే విషయం ఇవాళ ప్రపంచ దేశాలు అందరూ కూడా ఒప్పుకుంటున్న వాస్తవం అండి. ఇది తెలంగాణ రాష్ట్ర పుట్టుకని ఇప్పటిదాకా కూడా వ్యతిరేకించేది ఈ కుహాన మేధావులే అండి. ఒకనాడు కాకినాడలో తీర్మానం చేసింది బీజేపీ కోటేస్తే 2 రాష్ట్రాలు చేస్తాం, ఒక ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పేసి దానికి కట్టుబడి ఉన్నారా అండి వాళ్ళు? దాన్ని కట్టుబడి ఉండకుండా తెలంగాణని నాంచింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కూడా ఉవ్వెత్తులో ఎగిసిపడ్డదండి. కాంగ్రెస్ ని ఇరకాటంలో పెట్టడానికి మాత్రమే ఇవాళ బీజేపీ తెలంగాణకు సపోర్ట్ చేసింది. ఈరోజు ఏర్పడిన 10 సంవత్సరాల్లో మరి సెంట్రల్ లో వాళ్ళే ఉన్నారు కదండి, మరి ఎందుకంటే తెలంగాణకు సపోర్ట్ చేస్తలేరు వీళ్ళు? తెలంగాణ మీద నిజంగానే ప్రేమ ఉంటే ఈ 10 సంవత్సరాల నుంచి తెలంగాణ నిధులు కానీ తెలంగాణ హక్కుల విషయంలో కానీ ఎందుకు వివక్ష చూపిస్తున్నది బీజేపీ పార్టీ? దీనికి సమాధానం చెప్పగలరండి? ప్రధానమంత్రికి తెలంగాణ ఏర్పాటు విషయం ఇష్టం లేదండి. ఆయన మాటల్లో కానీ ఆయన సానుభూతి పరుల మాటల్లో కానీ ఇదే వివక్ష కనబడుతుంది. నిండు పార్లమెంట్ లో కూడా ఎన్నో సార్లు అన్నాడు ఆయన, తెలంగాణ విభజన చట్ట ప్రకారం జరగలేదన్నారు, సరైన చర్చ జరగలేదన్నారు, ఇవాళ పార్లమెంట్ లో తలుపులు మూసిచ్చిరన్నారు, కెమెరాలు బంద్ చేసి లైవ్ బంద్ చేసి ఇచ్చిరన్నారు. ఇదంతా విషయం కాకపోతే ఏంటండి? ఇది ప్రేమ ఎక్కడుందండి వీళ్ళకు? తెలంగాణ మీద ప్రేమ ఉన్నదా అండి వీళ్ళకు? తెలంగాణలకు ఏమీ చేయకపోగా వివక్షాన్ని చూపించి రాష్ట్రాన్ని వెనుకబడేయాలని చూసిండ్రు. కానీ ఇవాళ తెలంగాణ ప్రధాత అయినటువంటి కేసీఆర్ గారు ఎన్నో కష్ట నష్టాల కోర్చి దూరదృష్టితో తెలంగాణ రాష్ట్రాన్ని, మట్టిలాగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు బంగారు బొమ్మలాగా తయారు చేసిండండి కేసీఆర్ గారు. ఇలా రాష్ట్రంలో సముద్రం అంత సంక్షేమం జరుగుతుంది, ఆకాశం అంత అభివృద్ధి సజీవంగా కండ్ల ముందు కనిపిస్తలేదంటే ఈ మేధావులకు. ఇలా మిషన్ కాకతీయ లాంటి గొప్ప పథకాలని ఇలా దేశ ప్రజలు ఇలా అంతర్జాతీయ సంస్థలు కూడా మెచ్చుకుంటుంటే వీళ్ళకి కనబడతలేదండి. తెలంగాణ మోడల్ దేశవ్యాప్తం కావాలని ప్రజలు కోరుకుంటుండ్రండి. ఇలా దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ ఉందండి. ఇవాళ ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా ఉపాధి కల్పిస్తుంది తెలంగాణ రాష్ట్రం. ఇవాళ ఇవన్నీ కనిపిస్తలేవండి వీళ్ళకు. తెలంగాణలోనే కేసీఆర్ ని ఢీకొట్టే నాయకుడు లేడండి. వీళ్ళ మాటలన్నీ నీటి మూటలు రాసి పెట్టుకోండి. కేసీఆర్ ని ఢీకొట్టాలంటే ఇంకో కేసీఆర్ రావాలండి. ఇది చూడండి, ఇది అసాధ్యం అండి. ఇది సంపదను పెంచాలి, ప్రజలకు పంచాలి అనే నినాదంతో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచి ప్రజలను సుభిక్షంగా కన్న బిడ్డల వల్ల కడుపులో పెట్టుకొని దాచుకుంటున్న ఘనత ఇవాళ కేసీఆర్ కి దక్కిందండి. నవంబర్ 30వ తారీఖు జరిగే రజిత గారు, కేసీఆర్ ని ఢీకొట్టాలంటే మరో కేసీఆర్
రావాల్సిందే అని మీరు అంటున్నారు. కానీ కేసీఆర్ అనేటువంటి ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి కాళేశ్వరం కరప్షన్ రావు అని ట్యాగ్ లైన్ ఇచ్చేస్తున్నారు. చూడండి, ప్రతిపక్షాలు అభివృద్ధి చేతగాని ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు తెలంగాణ ప్రజలు విశ్వసించరండి. ఇలా బంగారు తెలంగాణ, ఇలా అంత మంచి మహావృక్షం లాంటి కేసీఆర్ గారిని కాదని ఇలా ప్రజలు నరుక్కుంటారండి. మహావృక్షం లాంటి కేసీఆర్ ని నరుక్కుంటారండి ప్రజలు. ఇవాళ బ్రహ్మాండంగా సుభిక్షంగా పాలన జరుగుతుంటే ప్రజలు ఎవ్వరు ప్రత్యామ్నాయం కోరుకుంటలేరండి. వీళ్ళ మాటల్లో తప్పితే ప్రజల్లో ఎటువంటి ప్రత్యామ్నాయం అనేదే లేదు. ఇలా నవంబర్ 30న ఢిల్లీ దొరలకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య జరిగే పోరాటం ఇది. చూసుకోండి, వెయిట్ అండ్ సీ. తెలంగాణ తెగువను, తెలంగాణ సత్తాను చూపిస్తారు తెలంగాణ ప్రజలు. చూసుకోండి మీరు. కులాల పంచాయతీ లేదు, ఇవాళ మతాల చిచ్చు లేదు. ఇవాళ రాష్ట్రంలో ఐటీ గాని ఎంత అభివృద్ధి జరిగిందండి. హైదరాబాద్ ను చూడండి, ఇలా న్యూయార్క్ ను తలపిస్తుంది. 1000 ఏళ్ళు చరిత్ర నేర్చుకునే యాదాద్రి చూడండి, మన అభివృద్ధి చూడండి. ఇవాళ లక్షల ఎకరాల సాగు ఎక్కడుండండి? ఆ రోజుల్లో నీళ్ళు అనేవి ఉన్నాయండి. ఇవాళ ఎంత సుభిక్షంగా, ఎంత పచ్చని ఏమంటారు, భూమికి పచ్చని రంగేసినట్టుగా ఇవాళ తెలంగాణ ఒకప్పుడు ఎట్లుండండి, ఎండిపోయిన తెలంగాణ ఇప్పుడు ఎట్లుందండి. కేసీఆర్ ఏకపక్ష గెలుపును అడ్డుకోవడానికి ఇలా కాంగ్రెస్ బీజేపీ ఒకటయ్యారనేది ప్రజలు గమనించిండ్రండి. గత 10 ఏళ్లలో నిజంగానే తెలంగాణను వీళ్ళు పరిపాలిస్తే, ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ నాయకులు కానీ పరిపాలిస్తే తెలంగాణ నిధులు కానీ ఎక్కడికి పోయేవండి? ఏ ఢిల్లీకో ఏ గుజరాత్కో తరలించేటోళ్ళు వీళ్ళు. ఇవాళ తెలంగాణ నిధులను ఇక్కడే ఉపయోగపెట్టి, ఇక్కడే పెట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మంచిగా ఆదాయంపై మంచిగా పాలిస్తున్న కేసీఆర్ అంటారండి వీళ్ళు. తెలంగాణ నిధులపై ఆదాయంపై కన్నేసిన వీళ్ళు కిరాయి నేతలు కాదండి, పరాయి నేతలు, కిరాయి నేతలండి. కాంగ్రెస్ గాని బీజేపీ గాని తెలంగాణలో అడుగు పెట్టేది కేవలం కక్షపూరితంగా, కేవలం నిధుల మీద కన్నేసి మాత్రమే ఇక్కడికి రావడం జరుగుతుంది. వీళ్ళు తెలంగాణ ప్రజల మీద ప్రేమతో కాదండి. ఇవాళ బ్రహ్మాండంగా ఉన్న తెలంగాణలో ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారండి. వీళ్ళు ఏదో ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదండి. నిజంగా అంటే బంగారు తెలంగాణ అయిందా, సమాజం మొత్తం బంగారు తెలంగాణ అయిందా, లేదంటే ఆ కుటుంబం మాత్రమే బంగారుమయమైందా? అడుగుదాము. ఆంజనేయులు గారు, చూస్తూ ఉంటే తెలియట్లేదా తెలంగాణ మొత్తం కూడాను భూమికి పచ్చరంగేసినట్టుగా అయింది, ఆకాశం అంతా అభివృద్ధి జరిగింది, ఇదంతా కనిపించట్లేదా? తెలంగాణ ద్రోహులు ఇది ఎవరు తెలంగాణ సమాజం నమ్మేటువంటి పరిస్థితిలో లేదు, ఖచ్చితంగా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము, మా అభివృద్ధి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది అని చెప్తున్నారు రజిత గారు. మీ ఆడియో మ్యూట్ లో ఉందండి. సమాధానం లేదండి. ఇవాళ మాట్లాడడానికి వాళ్ళకి సమాధానం లేక కాదండి, మాట్లాడడానికి చాలా ఉంది. మీరు మాట్లాడేది అన్ని చెప్తూ మీరు చెప్పిన అన్ని బూటప్ మాటలు, అవన్నిటి విషయంలో నేను మీకు రెడ్డి చెప్తాను, వినండి. ఉన్నారు ప్రజలు లేకనే మీరు ఇలా మీ సీఎం కేసీఆర్ కాలికి బట్ట కట్టుకొని హెలికాప్టర్ లో అన్ని కాన్ఫరెన్స్ తిరుగుతాడు. మనం నమ్మటం తేర్రా బాబు, ఇక ప్రజలు నమ్ముడు పోయింది అని చెప్పేసి మీ కేసీఆర్ అర్థమైంది. అందుకే కాలికి బట్ట కట్టుకొని హెలికాప్టర్ లో రోజు పొద్దుకి రాగా తిరుగుతాడు. ఇలా నేను చెప్తున్నాను, ఇలా విభజన సక్రమంగా జరగలేదు, ఇలా విభజన విషయంలో అన్యాయం చేసిండు. ఇలా కాకినాడ తీర్మానం చేసి భారతీయ జనతా పార్టీ చిన్న రాష్ట్రాలకు కట్టుబడి ఉందని చెప్పేసి చెప్పిన చిన్న రాష్ట్రాల అభివృద్ధి, అదే భారతీయ జనతా పార్టీ జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ విభజన జరిగినప్పుడు ఎలాంటి దాడులు జరగలేదు, ఎలాంటి కొట్టడం జరగలేదు. పార్లమెంట్ లో కూడా అన్ని రాజకీయ పార్టీలు సమన్వయంగా జరిగినాయి. కానీ ఇదే తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్ లో ప్రకటించేటప్పుడు మీ కేసీఆర్ ఎక్కడ వండుకున్నాడో మీకు తెలుసా? ఆ రోజు నేను తెలంగాణ ఉద్యమ దశలో అప్పుడు పార్లమెంట్ లో బిల్లు వచ్చినప్పుడు నేను ఒక విద్యార్థి నాయకుడుగా విద్యార్థి సంఘం ఏబీపీలో ఉన్నా. ఆ రోజు నేను పార్లమెంట్ దగ్గర ఉన్నాను. పార్లమెంట్ దగ్గర నా పాస్ చూసుకున్న పాస్ కూడా ఇప్పటికి ఉన్నది. ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు చెప్పారు, నేను ఒక ఆడతల్లిగా, ఒక కన్న బిడ్డలకు తల్లిగా నేను 100 రూపాయల బాండ్, కోదండరావు గారు కూడా ఉన్నారు ఆ రోజు నాతో, వారితోనే కోదండరావు గారితో నేను, అదే విధంగా గుజ్జు రామకృష్ణారెడ్డి గారు, ఏదైతే అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి రాథోర్ రమేష్ గారు, మీ అందరూ వెళ్ళారు. సుష్మా స్వరాజ్ గారు, మీరు 100 రూపాయల బాండ్ పేపర్ మీద తెచ్చుకోండి, నేను నా రక్తంతో రాసిస్తా, తెలంగాణలో ఇంకొక విద్యార్థి ఎవరు కూడా చనిపోవడానికి లేదు అని చెప్పేసి.
ఇదే తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి శ్రీకాంత్ గారి యొక్క తల్లిని ఓడగొట్టేటువంటి ప్లేస్ లో సీట్ ఇచ్చారు. కనీసం తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కూడా దగ్గర పిలుచుకొని ఇయ్యనటువంటి నీచమైన చరిత్ర కలిగినటువంటి పార్టీ టిఆర్ఎస్ అలియా బిఆర్ఎస్ పార్టీ. ఇవాళ తెలంగాణ ప్రజల్ని మళ్ళీ మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఇంకా తెలంగాణ సెంటిమెంట్ వాడుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఇంకా తెలంగాణ సెంటిమెంట్ తోనే తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులను ప్రవళిక లాంటి ఆత్మహత్యలు అడ్డం పెట్టుకుని ప్రయత్నం చేస్తా ఉంది. ఇవాళ నిరుద్యోగులను రోడ్డు మీద పడేసినటువంటి పార్టీ ఇవాళ బిఆర్ఎస్ పార్టీ. అదే విధంగా నిధులు ఇవ్వలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి పథకానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి నిధులే. ఇవాళ ఏదైతే గ్రామీణ పట్టణ అభివృద్ధి ఇలా కోసం 34,090 కోట్ల రూపాయలు ఇస్తే ఆ గ్రామాలకు నిధులను పంపిస్తే ఆ గ్రామాల నిధులకు వెళ్ళి కూడా మీ రాష్ట్ర ప్రభుత్వం, మీ బిఆర్ఎస్ పార్టీ, మీ కేసీఆర్ గారి ప్రభుత్వము ఆ యొక్క వచ్చినటువంటి నిధులలోకి వెళ్ళి కరెంటు బిల్లులు కడిగేసుకున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. నిధులు రాక ఏదైతే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులియగా ఇవాళ పదుల సంఖ్యలో సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఇది బంగారు తెలంగాణ అడుగుతా ఉన్నాం. అదే విధంగా జాతీయ రహదారుల కోసం 1,84,194 కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ భారతీయ జనతా పార్టీది. విద్యుత్ నీటిపారుదలకు 23,937 కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని. ఈ విధంగా ఇవాళ స్వచ్ఛ భారత్ కింద ప్రతి గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. అంతేకాదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అన్నారు. దానికి 2,76,800 ఇళ్లను మేము శాంక్షన్ చేస్తే మీరు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఇండ్లన్నీ. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ ఏ పథకంలో కూడా అన్యాయం చేయలేదు. ప్రతి పథకంలో కూడా ఇలా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలా ఆంజనేయులు గారు ఇంకొక మాట కూడా అన్నారు. అంటే తెలంగాణ హైదరాబాద్ చెప్తాను వచ్చిన తర్వాత హైదరాబాద్ ప్రతి వర్షాకాలం మునిగిపోయినటువంటి పరిస్థితి. వర్షం పడితే హైదరాబాద్ లో బండెక్కుని పోవాలంటే భయం ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ హైదరాబాద్ ఒక వర్షం పడితే ఇవాళ ఎక్కడ కూడా ఇవాళ ఆ చిన్న పిల్లలు 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అబ్బాయిలు వాగులు ఏదైతే ఓపెన్ నాలుగు పెట్టడం కారణంగా వాటిలో కొట్టుకపోయి చనిపోయినటువంటి పరిస్థితి. ఒక స్త్రీగా మీరు ఆ మాతృమూర్తి ఒక బాధ ఏ విధంగా ఉంటుందో మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. స్త్రీలను ఏదైతే గిరిజన ప్రాంతాల్లో స్త్రీలను హాస్పిటల్ తీసుకుపోదామంటే రోడ్లు లేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం. ఈ విధంగా రాష్ట్రం మొత్తం కూడా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది. తెలంగాణలో రోడ్డు లేని ఊరు ఉందా అండి? ఇంకా ఆంజనేయులు గారు మీరు పొద్దున నాతో వస్తాంటే నేను తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర హైదరాబాద్ మీకు ఏ తెలంగాణ సంక్షేమ పథకాలు అందరి గడపలేదు. తెలంగాణలో రోడ్డు లేని అవునండి. కమిషన్ కింద ఇస్తున్నారని చెప్పేసి మీ కేసీఆర్ స్వయంగా చెప్పిండ్రు. పర్సెంటేజ్ తీసుకుంటారని చెప్పేసి మీ కేసీఆర్ చెప్పిండ్రు. కళ్యాణ లక్ష్మికి 50,000 తెలంగాణ రాష్ట్రంలో ఉంది రజితారెడ్డి గారు. ఆంజనేయులు గారు ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే తెలంగాణ ప్రజలపైన, తెలంగాణ సమాజం పైన, తెలంగాణ రాష్ట్రం పైన ప్రేమతో కాదు ఇదంతా జరిగింది కూడాను. ఏంటి అని అంటే తెలంగాణ అనేది ఒక ధనిక రాష్ట్రము. ఇక్కడ ఉన్నటువంటి నిధులను కొల్లగొట్టడం కోసం మాత్రమే చేస్తున్నటువంటి ప్రయత్నంగా చెప్తూ ఉన్నారు ఆవిడ. అంటే మరి ఇప్పుడు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ గూర్ఖాలాండ్ ఎందుకు దాని గురించి మాట్లాడట్లేదు? విదర్భ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఆ తర్వాత పూర్వాంచల్, యూపీ, వీటి బుందేల్ఖండ్, వీటి పరిస్థితి ఏంటండి? ఇవెందుకు? ఆ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు పూర్తి విశ్లేషణగా అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మీరు ఎన్డీటీఓ లేకపోతే ఇంకా మిగతా ఛానల్ కొడితే ఆ రాష్ట్రంలో మొన్న మోడీ గారు పోయినప్పుడు ఏం మాట్లాడిందో తెలుస్తుంది. అదొక విషయం వరకు నేను కన్క్లూడ్ చేయగలుగుతా. తర్వాత ఇంకొక రెండో విషయము, ఈ రాష్ట్రం నుంచి నిధులు దోచుకోపోవడానికే అత్తూరు నాయకులు అని చెప్పేసి ఈ రాష్ట్రం యొక్క నిధులను దోచుకోపోవడానికి బయట నుంచి రావాల్సిన అవసరం లేదండి.
మా కేసీఆర్ గారు, మా కవిత గారు, మా కేటీఆర్ గారు సరిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు దోచుకున్నటువంటి డబ్బు ఎంత దోచుకున్నారు, ఇలా లిక్కర్ కేసు 8,000 కోట్లు పెట్టింది, ఇవన్నీ అన్ని ప్రత్యక్షంగా కనిపిస్తా ఉన్నాయి. పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి నాయకులు, ఢిల్లీ నుంచి వచ్చిన నాయకులు కొంటపోయేటువంటి ఛాన్స్ ఏ నాయకునికి లేదు, ఇయ్యరు కూడా. ఎందుకంటే వీళ్ళకి ఆ దోచుకున్నంత సరిపోక ఇంకా లక్షల కోట్లు అప్పు తెచ్చి, ఇలా రోజా గారు మీరు తెలంగాణ రాష్ట్రానికి 1,62,374 రూపాయలు ఇలా మీరు అప్పున్నారు. మీకు ఆ అప్పు చేసి ఇలా రాష్ట్ర ప్రభుత్వం మన మీద భారం పెట్టింది. ఈ భారాలన్నీ కూడా మనం భరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ విధంగా రాష్ట్రాన్ని దిలీప్ కుమార్ గారు ఏదన్నా ఉందా అంటే టిఆర్ఎస్ ప్రభుత్వమే. ఓకే, దిలీప్ కుమార్ గారు మీరేమంటారు? అంటే తెలంగాణ ధనిక రాష్ట్రం కాబట్టి ఈ ప్రేమ ఇదంతా నడిచింది కావని, అంతేగాని ప్రత్యేకమైనటువంటి అభిమానంతో ఇక్కడ తెలంగాణ ప్రజలపైన ఉన్నటువంటి అభిమానంతో తెలంగాణ ఇవ్వలేదు అని చెప్పేసి అని అంటున్నారు. అండ్ మోరోవర్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎప్పుడైతే విమర్శిస్తున్నారో వాళ్ళు చేసినవన్నీ కూడా అది కాంగ్రెస్ పార్టీ కాదు, స్కామ్ గ్రేస్ అని కూడా అన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు బీఆర్ఎస్ హక్కు ఎక్కడ ఉందండి? స్కామ్ల గురించి మాట్లాడే హక్కు కానీ, అవినీతి గురించి మాట్లాడారు కానీ. కనీసం మేము గతంలో కాంగ్రెస్ అవినీతి చేస్తే ఈరోజు మేము చేయము, కొత్త పథకాలతో దగ్గరికి వస్తున్నాం, మాది ఇది కొత్త అజెండా అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ రోజు బీఆర్ఎస్ 10 years పరిపాలించిన తర్వాత ఇంతకుముందు నేను ఉదాహరణగా చెప్పాను ఎక్కడెక్కడ ఎన్నిట్లో వీళ్ళ స్కాములు. మిత్రుడు ఇంతమంది అన్నట్టుగా ఆ కుటుంబ సభ్యుల దగ్గర లక్షల కోట్లు, ఎలక్షన్ అఫిడవిట్స్ కనుక మీరు పరిశీలిస్తే ఏ పరిశీలన అవసరం లేదు. 2004లో కాంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ నుంచి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఫైల్ చేసిన అఫిడవిట్ ఎంత, ఈ రోజు లేటెస్ట్ మొన్న సెకండ్ టర్మ్ వాళ్ళు కాంటెస్ట్ చేసిన 2018లో వాళ్ళ అఫిడవిట్స్ చూపిన ఆస్తులు ఎంత, మీరు ఆశ్చర్యపోతారు. ఒక ఎమ్మెల్యే అయితే 200 కోట్ల నుంచి 2,000 కోట్లకు పెరిగిపోయాడు. ఎట్లా పెరుగుతాడు? ఆయన నోన్ బిజినెస్ ఉందా? మల్లారెడ్డిని పూలు అమ్ముకున్నా, పాలు అమ్ముకున్నా, కట్టెలు అమ్ముకున్నా సంపాదించాడు, ఏదో వ్యాపారం ఉందనుకున్నా. కేసీఆర్ అన్నాడు నువ్వు వ్యవసాయం చేసి ₹1 కోటి సంపాదించాడు. ఏమో మరి వ్యవసాయం చేసి ₹1 కోటి వచ్చేమో ఆదాయం పెరిగింది అనుకున్నాం. నీళ్ళవాడికి ఎవరికి వ్యాపారం లేదు, నోన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, ఇష్టం వచ్చుడుగా 100 times 200 times 2000 times ఎట్లా ఇన్కమ్ వస్తుంది? సో నేనేమంటానంటే మనకి ఎవరు అవసరం లేదు, వాళ్ళు రేపు పొద్దున ప్రజలే తీర్పిస్తారు, ప్రజలు ఇవన్నీ పరిశీలిస్తారు. తెలంగాణ అనేది ఒక విలక్షణమైనటువంటి ప్రాంతం, ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఒక్క తెలంగాణ ఉద్యమంలో కేసీఆరే కాదు, గతంలో ఆయన 1969 మూవ్మెంట్ లో ఆయన పార్టిసిపేట్ చేయడానికి ఆయన చింతమడకలో ఉన్నాడు. ఆయన పార్టిసిపేట్ కాలేదు. మాలాంటి విద్యార్థి నాయకులు ఆ రోజుల్లో మేము పార్టిసిపేట్ చేయలేదు, ఆయన లేడు. ఎందుకంటే ఆయన ఊర్లో చింతమడకలో అంత సీరియస్ ఉద్యమం లేదు. నేనేమంటానంటే అట్లాంటి క్రమం నుంచి ఆయన ఒక దశ తీసేదానికి ఇచ్చి దాన్ని లీడ్ చేసిన మాట వాస్తవం, నిజమే చెప్పారు. అక్కడి నుంచి నాతో కాదని కదా జాయింట్ యాక్షన్ కమిటీ ప్రమోట్ చేసి బీజేపీ చేరింది, కాంగ్రెస్ చేరింది, మిత్రుడు అన్నట్టు సుష్మా స్వరాజ్ లాంటి ఆమె ఒక పెద్దమ్మ ద్వారా కాదు చిన్నమ్మ ద్వారా కూడా వచ్చింది. ఆమె వాళ్ళు ఏం ఆశించారు? సూర్యాదేవి తెలంగాణలో గెలుస్తుంది. ఆ రోజే ఆమెకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, కాంగ్రెస్ దెబ్బతింటుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే, అయినా ఇచ్చింది. సో అట్లాగే మాకు మేము వచ్చినాక ఇస్తే మాకు పొలిటికల్ మైలేజ్ వస్తుందని చెప్పి బీజేపీ అనుకున్నారు. 100 days తెలంగాణ ఇస్తామని ప్రకటించారు కాబట్టి వచ్చినాక ఇవ్వచ్చు. కానీ సుష్మా స్వరాజ్ అనేది మరణాలకు కొనసాగడం అన్నది వీలు లేదు, మేము ఇప్పుడే ఇచ్చేస్తాం తెలంగాణ అనేది బిల్లు వాళ్ళు మద్దతు ఇవ్వకపోతే రాజ్యసభలో పాసే కాదండి. ఈ 2 పార్టీలు మేజర్ రోల్ పోషించాయి. ఆ ఫలితం కేసీఆర్కి వచ్చింది. దాన్ని ఆయన సక్రమంగా వాడుకొని అందరికీ ఆదర్శవంతమైన పరిపాలన అందించి ట్రాన్స్పరెంట్ గా ఉండి నిజంగా కూడా ఈ అవినీతికి ఆస్కారం లేకుండా చేసి ఉంటే మీరు నేను ఈ డిబేట్లో ఈరోజు దాని గురించి మాట్లాడే హక్కు కానీ ధైర్యం కానీ ఉండేవి కావు. అన్ఫార్చునేట్లీ అన్ని స్కామ్లే ఉన్నాయి. వాళ్ళు కాంగ్రెస్ స్కామ్ పక్క పెట్టిన అంతకంటే చాలా ఎక్కువ రేట్లు లక్షల కోట్లు సంపాదించారు. బీఆర్ఎస్ చేసేవన్నీ ఏమో స్కీములు అంటున్నారు, కాంగ్రెస్ చేసేవన్నీ ఏమో స్కాములు. A to Z అన్ని కూడా స్కాములమయం, మీరు అసలు మాట్లాడే అర్హత లేదనేసి వాళ్ళు అంటూ ఉన్నారు. రైట్ ఓకే. మరి దీనిపైన దుగ్గర శ్రీనివాసరావు గారు రాజకీయ విశ్లేషకుడుగా ఆయన ఏమంటారో చూద్దాం. అంటే ఇప్పుడు ఒక మంత్రి మాట్లాడినటువంటివి కూడా తీసుకొచ్చారు. అంటే పాలమ్మినా పూలమ్మినా సక్సెస్ అయినా అనేది చాలా ట్రెండింగ్ ఇప్పుడు. అంటే పాలమ్మిన వాళ్ళు నిజంగా పాలమ్ముతూనే ఉన్నారు, పూలమ్ముకున్న వాళ్ళు పూలమ్ముకుంటూనే ఉన్నారు, వ్యవసాయం చేసుకుంటునే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఎక్కడ కోటీశ్వరులు అయినటువంటి దాఖలా లేవు కదా తెలంగాణలో. ఎక్కడ బంగారు తెలంగాణ అయింది అనేది మీ దుగ్గరాజ్ గారు. బంగారు తెలంగాణ అనేది నినాదం అండి, అది విధానం కాదు, అది నినాదం మాత్రమే.
ఓకే. సో దాన్ని విధానంగా మార్చడానికి చాలా సమయం పడుతుంది. మొట్టమొదట అందరూ అనుకుంటున్నట్టుగా వారి కుటుంబ వ్యవహారాలు చూసుకొని దాని బంగారు పూత పూసిన తర్వాతనే బయటకు చూసేందుకు అవకాశం కనిపిస్తున్నట్టుంది. సో కాబట్టి బంగారు తెలంగాణ అనేది బీఆర్ఎస్ నినాదమే తప్పించి ప్రజలు అంగీకరించినటువంటి విషయం కాదు. ఇందాక దిలీప్ కుమార్ గారు చెప్తూ తెలంగాణ ఓటర్లు చాలా విలక్షణమైన వారు అన్నారు. అది నిజం. ఎంత విలక్షణం లేకపోతే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ టీఆర్ఎస్కి అంత మెజారిటీ ఇచ్చిన వాళ్ళు ఒక సంవత్సరం తిరగకుండా 4 పార్లమెంటు సీట్లు బీజేపీకి, 3 పార్లమెంటు సీట్లు కాంగ్రెస్కి ఎందుకు ఇస్తారండి? ఒకే ఒక ఓటు అంటే అసెంబ్లీ సీటుకు కూడా గెలవలేకపోయినటువంటి కాంగ్రెస్ నేతను తీసుకొచ్చేసి రేవంత్ రెడ్డిని ఎంపీ చేసింది అదే తెలంగాణ ఓటర్లు. ఒకే ఒక ఎమ్మెల్యే సీటు గెలుచుకున్నటువంటి రాజాసింగ్ తప్పించి ఎవరూ కలనటువంటి 2018 ఎలక్షన్ల తర్వాత 4 ఎంపీలు గెలిపించడమే కాకుండా ఆ తర్వాత 2 ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ వారిని గెలిపించారు. అదేవిధంగా హైదరాబాద్ సిటీ ఎన్నికల్లో గెలిపించారు. కాబట్టి నిజంగా బంగారు తెలంగాణ, మా అభివృద్ధి, మా నీరు నిధులు ఇవన్నీ కనుక ఉంటే మరొక పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం తెలంగాణ ఓటర్కి ఉండాల్సిన అవసరం లేదండి. వాళ్ళు అన్ని విషయాలు గమనిస్తున్నారు. రజితారెడ్డి గారు చెప్పినట్టు అభివృద్ధి గమనిస్తున్నారు, కుటుంబ అభివృద్ధి కూడా గమనిస్తున్నారని నేను అనుకుంటున్నానండి. సో కుటుంబంలో పాలన జరుగుతోంది అక్కడ. అందులో మాత్రం ఎన్ని రకాలుగా మీరు డిఫెన్స్ చేయాలని ప్రయత్నం చేసినాం. తర్వాత 5 లక్షల కోట్లు అప్పులు తెచ్చారండి. ఈ అప్పులతో ఆదాయం పెరగాలి కదా. ఆదాయం పెరిగితే అప్పులు తీర్చాలి కదా. ఎవరైనా మనం రాగానే మనం ముందు అప్పు కట్టుకుంటాం. ఎక్కడా కూడా అప్పులు చెల్లిస్తున్నటువంటి విషయం కనబట్ల. అప్పులు పెరుగుతూనే ఉన్నాయి, సంవత్సరానికి పెరుగుతూనే ఉన్నాయి. మరి ఆదాయం పెంచి అంటే లక్షలాది ఎకరాలకి నీరు అందించి ఉంటే అది వచ్చి ఉండాలి కదా, ఆదాయం పెరిగి ఉండాలి కదా, రైతుల ద్వారా రావాలి కదా. పెరిగిన ఆదాయం ఎటుపోతోంది. రాష్ట్రం అభివృద్ధి చెందిందంటున్నారు, ఆదాయం పెరిగిందంటున్నారు. గుజరాత్ తర్వాత సంపన్న రాష్ట్రం మాదే అంటున్నారు, కానీ అప్పులు తీరట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాయి? ఈ ప్రశ్నకి ఎవరు కూడా సమాధానం చెప్పట్లేదు. ఇదే కాదు, చాలా రాష్ట్రాల్లో ఈ ప్రశ్న ఉంది, తెలంగాణలో కూడా ఉంది. సో ఎక్కడికి వెళ్తున్నాయి? లక్షల అప్పులు తెచ్చి మీరు అభివృద్ధి చేస్తున్నామంటే ఆ అభివృద్ధి వల్ల రాష్ట్ర ఆదాయం పెరిగితే వరుసగా అప్పులు తీర్చుకుంటూ వచ్చేయాలి కదా. 10 ఏళ్లలో అప్పులు ఏం తీర్చారు? పెరిగాయేదప్పి తీర్చలా. సో కాబట్టి ఎక్కడికి వెళ్తున్నాయి నిధులు, ఎక్కడికి వెళ్తున్నాయి అనేటువంటి ప్రశ్న అన్ని రాష్ట్రాల్లో వస్తోంది, తెలంగాణ కూడా వస్తోందండి. రైట్, ఎగ్జాక్ట్ గా దుగ్గరాజు గారు మీరు చెప్పినట్టుగా అంటే తెలంగాణ ప్రజలేమి వాళ్ళు చాలా ఆలోచిస్తూ ఉన్నారు, అభివృద్ధిని చూస్తూ ఉన్నారు, అలాగే ఇటువైపు జరుగుతున్నటువంటి అవినీతిని కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆలోచించే ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ పాలకుల్ని ఎంచుకునేటువంటి సమయం దగ్గర పడింది కాబట్టి ఏం జరుగుతుందో మరి చూద్దాము. ఓటర్ అస్త్రం అనేది ఓటుతో తేలబోతుంది మరి కొద్ది రోజుల్లోనే. మరి అభివృద్ధి లేకపోతే అవినీతి, ఎవరు ఇంటికి ఎవరు అధికారంలోకి అనేది కూడా తేల్చేది ప్రజలే కాబట్టి మనం వేచి చూద్దాము. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ డిబేట్ దుగ్గరాజు శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి. రజితారెడ్డి గారు, ఆంజనేయులు గారు అండ్ దిలీప్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. నమస్తే.